ಲ್ಯಾಂಬೋರ್ಗಿನಿ ಸೂಪರ್. ಹೆಲ್ಮೆಟ್ ಅದಂತ ఉంది ಗೈಸ್, ಹೆಲ್ಮೆಟ್ అదంతాయితో. థ్యాంక్ యూ. సూపర్ బైక్ కనపడలేదు అనుకున్నాం, అట్లీస్ట్ ల్యాంబోర్గిని కనపడిచ్చింది గైస్. చూడండి. అయ్యో గైస్, ఇప్పుడు మన BS7 టాప్ స్పీడ్ అయితే చెక్ చేద్దాము. నేను తీసుకొని ఒక 6 months అయిందనమాట. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజుని. సో ఈరోజు ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చినాను అనమాట. సో ఈరోజు వ్లాగ్ వచ్చేసి మీకు ఆల్రెడీ తమ్ముళ్ళు చూసుంటే తెలిసిపోయి ఉంటుంది. ఈరోజు అయితే టాప్ స్పీడ్ అయితే టెస్ట్ చేస్తున్నాము. సో నేనేమనుకున్నానంటే టాప్ స్పీడ్ టెస్ట్ చేస్తున్నాం కదా, అలాగే వీకెండ్ మార్నింగ్ రైడ్ వెళ్దాం అనేసి మన NS బైక్ చెప్పినాను అనమాట. నైటే ఫోన్ చేసి చెప్పిన 5:30కి అంతా వచ్చేసి మార్నింగ్ రైడ్ ఫినిష్ చేసుకొని అలాగే మార్నింగ్ రైడ్కి వెళ్దాము, అలాగే టాప్ స్పీడ్ ఒకసారి హైవేలో చెక్ చేసుకొద్దాము వచ్చేసి అంటే 5:30కి ఫోన్ చేసినాను గైస్. ఇంకా వస్తాను 5 minutes అంటున్నాడు. ఒకసారి కాల్ చేద్దాం, ఎక్కడున్నాడేమో. టైం వేరే అవుతా ఉంది. మార్నింగ్ రైడ్కి రారా అంటే ఈవినింగ్ రైడ్కి తొడుకోపెట్టుకున్నాడు వాడు. దానికోసమే వెయిటింగ్ చేసి వస్తే వెళ్తా ఉండేది. హలో, ఎక్కడరా NS బాయ్? ఎక్కడున్నావు? వస్తున్నా 2 minutes ఆన్ ది వే. అప్పటి 5:30 నుంచి 2 minutes అంటున్నావు కదరా. సారీ లేట్ అయింది. 2 minutes. ఓకే, త్వరగా రా. ఓకే. సో గైస్, వాడు వచ్చిన తర్వాత వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను. నార్మల్ రోడ్లో అంతా మీరు టాప్ స్పీడ్ చెక్ చేస్తాను మీరు నార్మల్ రోడ్లో అంతా కొట్టినారంటే యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. మీకు తెలుసు మన ఇండియన్ రోడ్స్ ఎలా ఉంది అనేసి. సో దానికి ఒకటే మీకు చెప్పేది, ఏదైనా ఖాళీ రోడ్డు హైవే ఏదైనా ఉంటే అక్కడ కొట్టండి, నార్మల్ రోడ్డు కొట్టకండి. సో ఇది మీకు చూసింటే తెలిసి ఉంటుంది. ఇది వచ్చి నా ఫేవరెట్ ప్లేస్ అనమాట. నేను ప్రతి ఒక్క వ్లాగ్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేస్తాను. ఎలా అంటే ఇది ఒక నా ఫేవరెట్ ప్లేసు. వెన్ ఐ ఫీల్ లోన్లీ, సాడ్, హ్యాపీనెస్, ఏం రీజన్ లేకపోయినా వచ్చి వీడియో కూర్చుంటాను. చూడండి గైస్, వచ్చే వీడు మనోడు కాదురా. నేను నైట్ ఏం చెప్పినావు? కీ ఆఫ్ చేయరా ఎదవా. నైట్ ఏం చెప్పినావు? 5:30 షార్ప్గా ఉంటానంటే. ఎక్కడ? 5:30 6 o'clock జంప్ అయింది అంతే. వీకెండ్ మార్నింగ్ రైడ్ అని చెప్పేసి ఈవినింగ్ రైడ్ తొడుకోపోతున్నావు కదరా. ఏమి చేసేకలేదు బ్రో, వర్క్ కదా, స్లీప్ ప్రాపర్ గా లేదు, పనుకునేసిన. ఏంది రాను. సర్లే వెళ్దాం. సో గైస్, మంది వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ DS7 అనమాట, కొత్త మోడల్. సో మనకి వితౌట్ స్టాక్ అయితే అంత పర్ఫార్మెన్స్ ఉండదు, పికప్ ఉండదు. ఆఫ్టర్ ఎగ్జాస్ట్ చేంజ్ చేసిన తర్వాత అయితే కొంచెం పర్ఫార్మెన్స్ బాగానే ఉంది. సో నేను ఇంతవరకు అయితే ఇది టాప్ స్పీడ్ అయితే టెస్ట్ చేయలేదు. సో ఈరోజు చూద్దాము. ఇంకొకటి ఏం చెప్తానంటే, మీరు టాప్ స్పీడ్ ఏదైనా టెస్ట్ చేసేట్టుగా ఉంటే ఖాళీ రోడ్కో లేదంటే హైవేకి ఎక్కడికైనా వెళ్ళిపోండి. మీరు నార్మల్ రోడ్లో చేసినారంటే తెలుసు కదా మన ఇండియన్ రోడ్స్ ఎలా ఉంది కాబట్టి మీకు ఏమైనా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో దానికోసం ఏం చెప్తానంటే ఏదైనా ఖాళీ రోడ్డు ఏదో చూసుకొని వెళ్ళండి. సో మా ఇంటి నుంచే నేను ఇప్పుడు ఖాళీ రోడ్కి వెళ్ళాలనుకున్నాను కదా, ఇక్కడ నుంచి మా ఇంటికాడ నుంచి అక్కడికి వచ్చేసి ఒక 20 kilometers పడుతుంది. నాకు మన BS7లో ఇంతవరకు టాప్ స్పీడ్ అంతగా చేయలేదు అనుకుంటాను మన తెలుగు కమ్యూనిటీలో. సో ఎంత ఇస్తుంది అనేసి నేను ఫేక్ వీడియోస్ పెట్టింది గైస్. సో దానికోసమే సపరేట్గా ఇక్కడ కెమెరా ఫిక్స్ చేసినాను. ఆ మీటర్లో ఎంత పోతుంది ఫస్ట్ గేర్కి, సెకండ్ గేర్కి, అప్ టు 5th gear ఎంత పోతుంది అనేసి మీకు లైవ్లోనే చూపిస్తాను. వీళ్ళంతా చూస్తే నా స్కూల్ డేస్ గుర్తొస్తుంది. నేను ఫస్ట్ అథ్లెట్ అనమాట. చూడండి ఆయన చూడండి, ముసలైన ఈ ఏజ్లో పరిగెత్తున్నారు. చూడరా అమ్మ, గొర్రెలు పోయినట్టుగా పోతున్నారు. పరిగెత్తండి, నడుస్తూ ఉన్నారు. పరిగెత్తండా. కమాన్ పరిగెత్తండా. ఏం నడుచుకొని పోతాడు ఎవడ్రా వీడు అనేసి. వాళ్ళంతా చూస్తే నా స్కూల్ డేసే గుర్తొస్తుంది. నేను స్కూల్ టైంలో ఉన్నప్పుడు అథ్లెట్ అనమాట. లైక్ కొన్ని కాంపిటీషన్స్ చేసినాను. సో దాని తర్వాత కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల రన్నింగ్ డ్రాప్ చేసినాను గైస్. సూపర్ కదా. సో మీరు కూడా ఇట్లాంటి సండే వీకెండ్లో ఏదైనా ఒక యాక్టివిటీ చేసుకోండి గైస్. మనమైతే హొస్కోట టోల్ కాడికి అయితే రీచ్ అయిపోయినాము. ఈరోజు వీకెండ్ కదా, సూపర్ బైక్స్ కూడా రావచ్చు. అటు సైడ్ ఉంటుంది, చూపిస్తాను ఉండండి. ఒకవేళ కనపడిస్తే చూపిస్తాను. ఈ ప్లేస్కి అయితే నేను రెగ్యులర్గానే వస్తుంటాను గైస్. కొంచెం మైండ్ అప్సెట్గా ఉంటే ఇక్కడ వచ్చేసి ఒక టీ తాక్కొని కొంచెంసేపు ఇక్కడ ఎక్కడైనా సైడ్గా కూర్చొనేసి దాని తర్వాత వెళ్తాను అనమాట. ఆల్రెడీ లైన్ అప్ చేసిండారు. చూడండి, ఫుల్ లైన్ అప్.
సూపర్ బైక్ కనపడిస్తే బాగున్నాను. ఇక్కడ చూడండి C-triple BMW. ఓ నైస్. మార్నింగ్ వెదర్ చూడండి గైస్ ఎట్లుందో. సన్ ఇప్పుడే వస్తూ ఉంది, చూడు ఎట్లుందో. ఫుల్ క్రేజీగా ఉంది కదా. మా బెంగళూరు వెదరే అంతే గైస్. కొంచెం అవుట్స్కట్స్కి అలా వచ్చినామంటే మనకి ఇక్కడే మినీ కేరళ కనపడిస్తుంది. BS7లో ఇంతవరకు టాప్ స్పీడ్ టెస్ట్ చేయలేదు అనుకుంటాను ఎవరు. ఇట్లా వెళ్తే దేవనహల్లి. యాక్చువల్లీ మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళినాం కదా, ఇలా ఈ రోడ్లోనే వెళ్ళిందనమాట. సో ఇలా వెళ్తే దేవనహల్లి, ఇలా వెళ్తే చెన్నై అనమాట. హైవేస్ అయితే సూపర్గా రెడీ చేసినారు గైస్. ఈరోజు సండే అంతగా సూపర్ బైక్స్ సౌండ్ వస్తలేదు. ఈఎల్కే రావాలి కదా సౌండ్స్. మూవ్ అనిపోతుంది గైస్. ఆ ఫీల్ బైక్ తోలేదానికి నా సౌండ్ వినే దాంట్లోనే ఫుల్ ఒక సాటిస్ఫైడ్ ఇస్తుంది అనమాట ఆ సౌండ్. ఈరోజు అంతగా ఏమి సూపర్ బైక్స్ కనపడలేదు గైస్. అండ్ బ్యాడ్ లక్ ఏమో తెల్ల ఈరోజు. అదే ఇంకా కొంచెం త్వరగా వచ్చింటే కనపడిచ్చింటుంది. ఇంకా కనపడలే ఇంతవరకు. వచ్చింది ನೋಡ್ದಾ 900. మనం ఎప్పుడరా తీసుకునేది? మనం ఎప్పుడు గైస్ అలా తీసుకుని అలా వెళ్ళేది. కార్నర్ కొట్టకైతే సూపర్గా ఉంటుంది అనుకోండి. ఇది స్పోర్ట్స్ బైక్ ఏదైనా ఎత్తుకొస్తే ఇలా బెండ్ చేసి కొట్టచ్చు. ఇక్కడ ఫుల్ బెండ్ చేయొచ్చు గైస్. కానీ మన దగ్గర స్పోర్ట్స్ బైక్ లేదే. మన రాయల్ ఎన్ఫీల్డ్ ఫుల్ రాయల్గా వెళ్ళాలి అంతే. మనము కార్నర్ అంతా కొట్టకపోతే రాయల్ మళ్ళీ స్క్రాప్ అయిపోయి ఇస్తుంది. చూడండి ఫారిన్ రోడ్ ఉన్నట్టుగా ఉంది గైస్ ఈ రోడ్స్ అంతా. ఇక్కడ సైడ్ నిలుపుకొని స్టార్ట్ చేద్దాం. అయ్యో ఏదిరా ఇది? చూస్తున్నారు ల్యాంబో ఎట్లుందో. సూపర్ బైక్ కనపడలేదు అనుకున్నాం. అట్లీస్ట్ ల్యాంబోర్గిని కనపడిచ్చింది గైస్. చూడండి అయ్యో క్రేజీ. నంబర్ చూడండి 999. అయ్యో ఎగ్జాస్ట్ ఏం చెప్పించిన అనుకుంటాను. ఫక్ డ్యూడ్ ఎట్లు పోతుంది చూడండి. ఇంకా సౌండ్ వస్తూనే ఉంది గైస్. ఆల్రెడీ ఆయన 1 కిలోమీటర్ వెళ్ళిపోయి ఉంటాడు గైస్. హైవేకి అయితే వచ్చేసినాము. ఇక్కడ నుంచి అయితే టెస్ట్ చేద్దాం అనమాట టాప్ స్పీడ్ ఎంత ఇస్తుంది అనేసి. చెప్పరా? ఆకలి అవుతుంది. మనం వచ్చిండేది టాప్ స్పీడ్ టెస్ట్ చేసేకరా. వస్కో డెబ్బీ ఫేమస్. సరే ఉంటే అట్లీస్ట్ వీడియో చేసుకున్నా వెళ్దాము, అయిపోతుంది టాప్. ఓకే రా వెళ్దాం. సో నాకు కొంచెం డిస్టెన్స్గా ఉండు నేను. గైస్ ఇప్పుడు మన BS7 టాప్ స్పీడ్ అయితే చెక్ చేద్దాము. నేను తీసుకొని ఒక 6 months అయిందనమాట. ఫస్ట్ ఇక్కడ ఉండే కెమెరా ఆన్ చేద్దాము. రికార్డ్ అయితే ఉంది. సో వెళ్దాం. ఫస్ట్ గేర్. ఫస్ట్ గేర్ 50 గైస్. సెకండ్ గేర్ 80. థర్డ్ గేర్ 100. ఫోర్త్ గేర్ 110. ఫిఫ్త్ గేర్లో 120 కూడా టచ్ అవుతలే గైస్. దీన్నమ్మ 110 అట్లీస్ట్ 120 కూడా టచ్ అవుతలే గైస్. సారీ ఫిఫ్త్ గేర్లో 120 కూడా టచ్ అవుతలే గైస్. కమాన్. అయ్యో గైస్ 120 కూడా వెళ్తలే గైస్. ఇది దీనమ్మ జీవితం. కమాన్. ఫిఫ్త్ గేర్లో 120 అట్లీస్ట్ అనుకుని ఉంటే ఫక్ గైస్. మనకి ఫిఫ్త్ గేర్లో ఇస్తా అనేది వచ్చే స్పీడ్ వచ్చేసి 120 గైస్ అంతే. దానిపైన వెళ్తాలే. టాప్ స్పీడ్ 120నా ఇప్పుడు వచ్చే మోడల్. యాక్చువల్లీ మీకు చూపించాం కదా 120 పోయింది అనేసి. కానీ 130 ఈజీగా వెళ్తుంది. కొంచెం బెండ్ అయితే తోలాలి అంతే.
కానీ నేను ఎందుకు బెండ్ అయితే తోలేదంటే కెమెరా యాంగిల్ వెళ్ళిపోతుంది అనేసి నేను బెండ్ అయితే తోలేదు. సో దానికోసమే నేను చూపించలేదు. నార్మల్గా నేను 130 ఎంతో కొట్టినాను గైస్ ఈ బైక్లోనే. నేను చెప్పాను కదా రాయల్ ఎన్ఫీల్డ్లో ఎవరు స్పీడ్ చూడరు. ల్యాంబోర్గిని సూపర్. ಹೆಲ್ಮೆಟ್ ಅದರ್ತಂದು ಗೈಸ್, ಹೆಲ್ಮೆಟ್ ಅದರ್ತಾಯ್ತು. ಅಯ್ಯೋ ಲೈನ್గా సూపర్ కార్సు గైస్. వాళ్ళు ఆల్రెడీ 1 కిలోమీటర్ అటు సైడ్ ఉన్నారు. ఇక్కడ ఇంకా సౌండ్ వస్తూనే ఉంది. ఫస్ట్ టైం పోయినప్పుడు ఆట గట్ట డగ్గనింద్రా ఫస్ట్ సామి. అంత పార్షో ల్యాంబో ఏంద్రా ఇది. అట్లీస్ట్ ఇది వర్త్ అయిందిరా వచ్చిందని కట్టి. సూపర్ బైక్స్ అన్న చూడపోతే నా సూపర్ కార్స్ అలా చూసినాము. ఇంకా సౌండ్ ఇస్తుందిరా దీనమ్మ జీవితం. ఇంకొక ల్యాంబోర్గిని చూడండి, క్రేజీగా ఉంది. ఎల్లో కలర్ ల్యాంబోర్గిని. వా క్లాసిక్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ అంతా ఎవరు స్పీడ్ చూసి తీసుకోరు. ఒక గెత్తుగా ఉండాలా, తోలేప్పుడు ఆ వైబ్రేషన్ ఫీల్ ఉండాలనేసే తీసుకుంటారు. ఇది కొంతమందికి ఇంకొక తర లుక్ అట్రాక్షను. సో దానివల్ల తీసుకుంటారు. ఎవరు స్పీడ్ కోసం రాయల్ ఎన్ఫీల్డ్ అయితే చూస్ చేయరు. ఇంకా మనం దీంట్లో రాయల్ ఎన్ఫీల్డ్లో వేరియేషన్స్ ఉంది కదా, కాంటినెంటల్ జీటీ ఇంకా అవంతా వెళ్తే మనం స్పీడ్ చూడొచ్చు. బట్ క్లాసిక్లో అంతా మనం స్పీడ్ని ఎక్స్పెక్ట్ చేయకూడదు గైస్. సో నెక్స్ట్ అయితే ఇప్పుడు మన ఫ్రెండ్ మన ఎన్ఎస్ బాయ్ బిర్యానీ అంటున్నాడు. ఒస్కోటే బిర్యానీ అనేది చాలా ఫేమస్ గైస్. ఇక్కడ నాటి స్టైల్లో వచ్చేస్తారనమాట. లైక్ మార్నింగ్ 4 to నైట్ 10-11 వరకు కూడా ఉంటుంది. చాలానే ఫేమస్ గైస్ ఒస్కోటే బిర్యానీ. ఎవరు ఎంతమంది తినేరున్నారో నాకు కామెంట్ చేయండి. సో అయితే నెక్స్ట్ టైం ఆ బిర్యానీ వ్లాగ్ చేద్దాం. అక్కడ నుంచి హాయ్ చెప్తున్నాడు కార్లో. నాకు చిన్నప్పుడు అలాగే ఎవరైనా ఇలా కెమెరా వేసుకోకపోతూ ఉంటే హాయ్ చెప్పేది. సో ఒస్కోటే బిర్యానీ అయితే చాలా ఫేమస్ గైస్. వెళ్ళేసి డైరెక్ట్గా బ్రేక్ఫాస్టే బిర్యానీ తినేసి అలా వెళ్దాము. చికెన్ బిర్యానీ గైస్, పండుగ బ్రేక్ఫాస్ట్కే చికెన్ బిర్యానీ. చూపిరా బిర్యానీని. కమాన్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.